నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అడవులను పరిరక్షించుకుంటే తప్ప భవిష్యత్తు లేదు. వన మహోత్సవంలో సీఎం చంద్రబాబు. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. రాష్ట్రంలో పచ్చదనాన్ని కంశాతంకు పెంచాలనేది లక్ష్యం. డిప్యూటీ సీఎం పవన్ వెల్లడి. రాష్ట్రం కోసం సీఎం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారు. ఆయన విధానాలను అనేక రాష్ట్రాలు అనుసరిస్తున్నాయన్న మంత్రి టీజీ భారత్. గుంటూరులో ఉత్సాహంగా వన మహోత్సవం. మొక్కలు నాటిన ఎమ్మెల్యే నజీర్. ప్రతి ఒక్కరూ ఏటా కనీసం 2 మొక్కలు నాటాలని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. మంగళగిరి ఎయిమ్స్ సమీపంలోని ఎకో పార్కులో నిర్వహించిన వన మహోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్తో పాటు ఇతర ఉన్నతాధికారులు, నాయకులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కనీసం ఏడాదిలో 2 మొక్కలైనా నాటాలని ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. గత పాలకులు చెట్లు నరికితే తాము మొక్కలను నాటి వాటిని సంరక్షిస్తామని అన్నారు. గతంలో ఇంకుడు గుంతలు తవ్వితే ఎగతాళి చేశారని, ఇప్పుడు భూగర్భ జలాలు పెరిగేందుకు అవి ఎంతగానో దోహదపడుతున్నాయని చంద్రబాబు తెలిపారు. ఎక్కువ మొక్కలు నాటేవారిని గుర్తించి వారిని సత్కరించనున్నట్లు ఈ సందర్భంగా సీఎం ప్రకటించారు. దాదాపు 1 కోటి మొక్కలు నాటే ప్రయత్నాన్ని తమ శాఖ ద్వారా నిర్వహించే ప్రయత్నం చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. రాష్ట్రంలో 29% ఉన్న పచ్చదనాన్ని 50%కి తీసుకువెళ్లే దిశగా కృషి చేయాలని అన్నారు. కనీసం సంవత్సరం ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు పెడితే, లేకపోతే 2 చెట్లు పెడితే 10 కోట్ల చెట్లు అవుతాయి. ఈరోజు డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు దగ్గర 1 కోటి చెట్లు ఈ సంవత్సరం పెడుతున్నాం. 1 కోటి చెట్లు పెడితే 0.33% గ్రీన్ కవర్ పెరుగుతుంది. అంటే మనం పెట్టే చెట్లు కొన్ని ఉంటాయి, కొన్ని సహజంగానే పెరుగుతూ వస్తాయి, ప్రజలు కూడా పెడతా ఉంటారు. అయితే ఇది ఒక ఉద్యమంగా తీసుకపోతే తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని మనం చేరే అవకాశం వస్తుంది. ఈరోజు ఇప్పుడే కాదు, ఈ యొక్క వన మహోత్సవం ప్రారంభమైంది 1950లో. ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉండే వ్యక్తి దీనికి శ్రీకారం చుట్టారు. అక్కడి నుంచి మనం అందరం కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ రోజు మనం నాటే ప్రతి చెట్టు మనకేదో అద్భుతం ఉందని కాదు, కానీ ఇక్కడున్న భావితరాల కోసం నాటుతున్నాం. ఇది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిజ్ఞ ఇచ్చి ఇది చదివిద్దామని మాట్లాడుతుంటే నన్ను అడిగారు, ఎలా చేద్దాం దీనంటే, మీరు చదవండి సార్, మేము ఫాలో అవుతామంటే, ఆయన సదుద్దేశంతో లేదు భావితరాలకి ఇది కావాలని చెప్పి మీ ఇక్కడ ఉన్న విద్యార్థులని పిలిపించి మరి ఆ పాప చేత చేయించడం నిజంగా ఆయన సహృదయతకి, ఆయన దార్శనికతకి నిదర్శనం. ఇది మనం ఏమి చేసినా ఇది భావితరాలకి బాగుండాలనే చేస్తాం తప్ప, ఈరోజు మనం చేసే ఏ పని కూడా మనకంటే కూడా వచ్చే తరాలు బాగుండాలి. ఆ క్రమంలో ఈ అడవి వాతావరణాన్ని పరిరక్షించుకుంటే తప్ప మనకి మనుగడ లేదు. 29% ఉంది మనకి అడవి, మనకి పచ్చదనం, మనకి అది అడవుల ద్వారా కావచ్చు, వనాల ద్వారా కావచ్చు. కానీ దానిని 50%కి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ఈ చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం పనిచేస్తాం. దాంట్లో భాగంగానే ఈ 1 కోటి మొక్కలు వన మహోత్సవ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. నేను చిన్నప్పటి నుంచి మొక్కల గురించి తెలుసుకున్నవి మూడు విషయాలు. ఒకటి, మనం ఒక విత్తనం నాటినప్పుడు అది విత్తనం భూమిలో ఉంటుంది, డార్క్నెస్ మధ్య ఉంటుంది, అన్నిటినీ ఛేదించుకొని బయటకు వస్తుంది, వచ్చి ఒక మహావృక్షమై ఎంతో మందికి నీడనిస్తుంది. మన జీవితం కూడా అలానే స్టార్ట్ అవుతుంది. కష్టాల నుంచి విత్తనం ఎంత చిన్నదైనా కూడా మహావృక్షంలాగా వెలగవచ్చు. కాబట్టి విద్యార్థులందరూ అదొకటి గుర్తుపెట్టుకోవాలి. రెండోది, చెట్టు అనేది ఎప్పుడు సూర్యుడి వైపు ముందుకు వెళ్తుంది, అంటే ప్రగతి వైపు,
కాంతి వైపు వెళుతూ ఉంటుంది. వెళ్లేది కూడా ఫాస్ట్గా వెళ్ళదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, దేశీయ మొక్కలనే నాటాలని తెలిపారు. అన్యజాతుల మొక్కలను పెంచడం మానిద్దామని సూచించారు. కోరోకార్పస్ మొక్కల వల్ల అనేక అనర్థాలు ఉన్నాయని, వాటిని పశువులు తినవని, పక్షులు దూరంగా ఉంటాయని వివరించారు. అందుకే ప్రతి సంవత్సరం జూన్ జూలైతో మొదలై నవంబర్లోని కార్తీక సమారాధన వరకు కొనసాగే ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మన స్వదేశీ జాతులైన జీవ ఇంధనంగా ఉపయోగపడే కానుగ, వేప, చింత, ఉసిరి, శ్రీగంధం, ఎర్రచందనం, రావి, మర్రి, రేల, దిరిసెన, సీత, అశోక, మారేడు, నేరేడు, దేవకాంచనం, తెల్లమద్ది, మామిడి, కదంబం, జమ్మి, వెలగ, సీతాఫలం ఇలాంటి ఇంకా ఎన్నో మన జాతుల మొక్కల్ని నాటాలని అందరినీ అభ్యర్థిస్తున్నాం, కోరుకుంటున్నాం. 29% ఉన్న మన పచ్చదనాన్ని 50% తీసుకెళ్లే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అందరం కలిసి పచ్చదనాన్ని పెంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందామని తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు విధానాలను ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్నాయని మంత్రి టీజీ భరత్ తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఎమ్మెల్సీ అశోక్ బాబు, ఇతర నాయకులతో కలిసి మంత్రి భరత్ మీడియాతో మాట్లాడారు. అమరావతి అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని అన్నారు. సెప్టెంబర్ 1 నాటికి చంద్రబాబు మొదటిసారి సీఎంగా ప్రమాణం చేసి 30 ఏళ్లు గడుస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సమాజానికి ఆయన చేసిన సేవలను తెలియజేస్తూ సంబరాలు నిర్వహించనున్నట్లు మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. 2019లో సీఎంగా చంద్రబాబు వచ్చి ఉంటే రాజధాని అమరావతి స్థితిగతులు మరోలా ఉండేవని చెప్పారు. చంద్రబాబు గారు కానీ అట్లే కంటిన్యూ అయిండింటే, కాన్స్టిట్యూషన్లో మనకి దుబాయ్ లాంటి కాన్స్టిట్యూషన్ ఉండింటే మనకు కూడా చంద్రబాబు గారు అట్లే కంటిన్యూ అంటే దుబాయ్ కన్నా మించిపోయేది మన ఆంధ్రప్రదేశ్, లేదంటే సింగపూర్ కన్నా మించిపోయేది. బట్ దురదృష్టం కొద్దీ మనకి సిస్టమ్ ఉంది, ఒక డెమోక్రసీ, ఎవ్రీ 5 yearsకి ఒకసారి ఎలక్షన్స్ వస్తాయి. సో 2004లో మన పార్టీ వెళ్ళిపోవడం, 10 ఏళ్ళు ఎన్నో ఇష్యూస్ ఫేస్ చేశాము. అప్పుడే స్టేట్ స్ప్లిట్ కావడం జరిగింది. 9 నుంచి 14లో స్ప్లిట్ కావడము. దాని తర్వాత రివైవల్ అంటే క్రైసిస్లోనే సార్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. మీరు ఎప్పుడైనా చూడండి, సార్ కూడా చాలాసార్లు చాలా సందర్భాల్లో చంద్రబాబు గారు క్రైసిస్ మేనేజ్మెంట్ ఈజ్ ద బెస్ట్. అందుకనే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వన మహోత్సవం జరిగింది. నల్ల చెరువులోని వాకింగ్ ట్రాక్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. అవసరమైతే అటవీ శాఖ, కార్పొరేషన్ అధికారులు మొక్కలు అందించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ వేముల జ్యోతితో పాటు టీడీపీ నేతలు మహమ్మద్ రఫీ, టెంట్ హౌస్ బాబు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు నగర కార్పొరేషన్ నగర పరిధిలో కూడా అన్ని ముఖ్య కూడల్లో కూడా రాబోయేటువంటి వారం 10 రోజుల్లో పెద్ద ఎత్తున ప్లాంటేషన్ చేసేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఇప్పుడే కాకుండా ప్రతిసారి కూడా అవసరం ఉన్నంత వరకు చెట్లను పెంచేటువంటి బాధ్యత ప్రజలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఎందుకంటే మారుతున్నటువంటి పొల్యూషన్ కానీ అనేక రకాల సమస్యల్ని ఈరోజు గ్రీనరీ ద్వారానే అరికట్టగలుగుతామనే ఆలోచన, భావన ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బాధ్యతను తీసుకొని పెద్ద ఎత్తున ఏదైతే ఈ పవన్ కళ్యాణ్ గారి పిలుపుని ఆసరాగా తీసుకొని తమ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా చెట్లను పెంచేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ప్లాంటేషన్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ కొన్ని కార్యక్రమాలు చేపట్టి, అంతకుముందు లైటింగ్ అనేది లేదు వాకింగ్ ట్రాక్లో, ఇక్కడ స్వచ్ఛందంగా బాబు మరి కొందరు సహకారంతో తన డబ్బులు పెట్టి వాకింగ్ ట్రాక్కి లైటింగు, మరి ఈ 3 ఆకుల చెట్లు, 6 ఆకుల చెట్లు, దానివల్ల ఉబ్బసం, నానా రోగాలు వస్తాయని గవర్నమెంట్ వారితో ఆ చెట్లు మొత్తం కొట్టించేసి వాకింగ్ ట్రాక్ని ఇసుక వేయించేసి స్వచ్ఛందంగా గవర్నమెంట్తో సహకారం లేకుండా వీళ్ళు చేస్తున్నారు. దీనికి 1 టౌన్ ఎమ్మెల్యే గారు నసీర్ అహ్మద్ గారు వచ్చి చూసి వాళ్ళ చెట్లు నాటి ఈ వాకింగ్ ట్రాక్ని నేను ఒక ప్రెస్టీజియస్గా తీసుకొని దీన్ని డెవలప్ చేయడానికి నా వంతు నేను కృషి చేస్తానని తను వాగ్దానం చేశారు.
అరండల్పేటలోని అష్టలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త గౌరీశంకర్ ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి విశిష్టతను తెలిపారు. అమ్మవారిని దర్శించుకున్న స్మరించిన సకల సౌభాగ్యాలు కలుగుతాయని అన్నారు. జై శ్రీమన్నారాయణ. ఓం ధనికాయ నమః. ఓం జనేశ్వరాయ నమః. చక్రానికి జీవించుకోవడం కలశానికి కలశే శ్రీ వరలక్ష్మీ దేవత మహాలక్ష్మీ రత్నోషికమేభ్యో అధ్వరేషు. ఓం తత్పురోర్నమః. అంతస్యతి భూతేషు సకలార్థ సిద్ధిం ప్రదేహి మే ప్రదేహి మే ప్రదేహి మే భార్గవి భార్గవి భార్గవి. ఆవిడ భృగు మహర్షి కుమార్తె అమ్మవారు, కానీ భార్గవి అని పిలిస్తే చాలా సంతోషపడు. భార్గవి 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 జన్మ జన్మని అమ్మా జన్మాంతర సుకృతం చేసా మా తల్లిదండ్రులు వారి పూర్వీకులు చేసుకుని తపశక్తి చేత యోగశక్తి చేత దైవబలం చేత మాకు ఈ మానవ జన్మ సంప్రాప్తి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అప్రజాస్వామిక పాలన, జరిగిన అన్యాయాలను ప్రజలు చీత్కరించుకుంటున్నారని జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి డి శ్రీనివాసరావు అన్నారు. అరండల్పేటలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికైనా అధికారుల తీరు మార్చుకొని ప్రజలకు సేవ చేయాలని సూచించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా వేధింపులకు పాల్పడడం దుర్మార్గమన్నారు. ముఖ్యంగా ఆయన వెనక ఉన్నటువంటి సూత్రధారులు, పాత్రధారులు మొత్తాన్ని కూడా త్వరలో బయటపెట్టబోతా ఉంది ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఎంత దారుణం అంటే ఐపీఎస్ అధికారులు కూడా అన్యాయం చేశారు అంటే ప్రజలు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన సాగించారు. దానికి నాయకత్వం వహించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా ఆయనకి సలహాలు, గౌరవ సలహాదారుని పేరు పెట్టుకున్నాడే సజ్జల. ఇంత దౌర్భాగ్యమా? నేను ఇప్పుడు దాకా మేమందరం అనుకున్నాం రెడ్ బుక్ అంటే ఏందో, రెడ్ బుక్ అంటే ఏందో అనుకున్నాం. ఇవాళ తెలుస్తూ ఉంది రెడ్ బుక్ అంటే ఎవరైతే ఈ రాష్ట్రంలో అన్యాయంగా, దారుణంగా ప్రజలను వేధించారో, అరాచక పాలన చేశారో వాళ్ళ చిట్టా బుక్లో ఉంది. అటనే దోపిడీలో ఏ విధంగా ప్రవర్తించారు, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోపిడీ చేశారు అనేది ఒక్కొక్కటి కూడా వెలుగులోకి వస్తూ ఉంది. మద్యం కుంభకోణంలో వాసుదేవరెడ్డి అనే అతన్ని ఇప్పటికే మరి కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. అటనే అనేక అంశాల్లో ప్రతి విషయంలో కూడా ఈ దోపిడీకే వాళ్ళు మార్గం ఎంచుకున్నారు. ప్రజల అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ మొత్తం కూడా పక్కన పెట్టిన ఫలితంగానే వాళ్ళకి 11 సీట్లు వచ్చినాయని చెప్పి ఈ సందర్భంగా వైసీపీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఈ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి ఇవాళ కొనసాగుతూ ఉంది. ఇవాళ రాజ్యసభ నుంచి కూడా 5-6 రాజ్యసభ సభ్యులు తెలుగుదేశం పార్టీలోనో బీజేపీ కూటమిలోనో చేరే పరిస్థితి ఉంది. పొలం వివాదం, దాడులు, కేసులతో తనకు ఎటువంటి సంబంధం లేదని శ్రీ భ్రమర టౌన్షిప్ అధినేత గల్లా రామచంద్రరావు స్పష్టం చేశారు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లోని సంస్థ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2 రోజులు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే భర్త అరాచకాలు అంటూ నాపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. భూమి విషయంలో ఎలాంటి లీగల్ ఇష్యూ లేదు, కేవలం లిటిగెంట్ ఫెలో అనేది అప్పుడు అర్థం కాలేదు మాకు అతను. ఎందుకంటే మేము కనీసం కలవం కదా వాళ్ళని. మాకు చాలా ప్రాజెక్టులు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వివిధ రకాల లొకేషన్లో వందల ఎకరాల ప్రాజెక్టులు ఉండటం వల్ల ఎవరైతే ముఖ్యమైన వ్యక్తో ఆ వ్యక్తితో మాత్రమే మేము డీల్ చేస్తాము, లీగల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకుంటాము. అయితే ఈ క్రమంలో వాళ్ళు కొన్న మనిషి ఒక లిటిగెంట్ ఫెలో జరగడం వల్ల మాత్రమే ఈ అంశం ఇవాళ చర్చనీయాంశంగా మారింది. నాకు అసలు అనుచరులు లేరండి. నాకు ఉన్న వాళ్ళు ఎవరంటే ఎంప్లాయీ, నాకు కలిసి పనిచేసే టీం ఉన్నారు తప్ప నాకు అనుచరులు ఎవరు లేరు. అసలు ఫ్రెండ్స్ అసలు పొరపాటును కూడా అసలు వాళ్ళకి ఎవరో తెలియదు. ఆ వ్యవస్థ వాళ్ళకి సంబంధం లేదు. గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు 4వ శ్రావణ మాస వ్రతాలు ఆలయ చైర్మన్ ఆంజనేయులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ శ్రావణ మాసం ఆడవారికి అత్యంత ప్రీతికరమైన మాసమని అన్నారు. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి వ్రతం ఆచరించడం వల్ల ధనధాన్యంతో పాటు
భాగ్యాలతో పాటు సుఖ సంతోషాలు చేకూరుతాయని పూజారి తెలిపారు. 4వ శుక్రవారం వ్రత పూజల్లో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారని తెలిపారు. సెప్టెంబర్ నెలలో ఆలయ ప్రాంగణంలో 4 గోవులకు సీమంతం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు పూజారులు భక్తులు పాల్గొన్నారు. 4 శ్రావణ మాసంలో 4 వారాలు కూడా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ప్రతి వారం కూడా 700-800 మంది, ఈ రోజున 1000-108 మంది మహిళామ్మ తల్లులు ముత్తైదులు విశేషంగా ఈ యొక్క వ్రతాన్ని ఎంతో వైభవంగా చేసుకున్నారు. ఆ యొక్క వెంకటేశ్వర అనుగ్రహంతో, పద్మావతి అమ్మవారి అనుగ్రహంతో వరలక్ష్మీ వ్రతాలు ఎంతో వైభవంగా సంపూర్ణమైనాయి. ఈ 4 వారాలు కూడా ఈ వ్రతం చేసినటువంటి వాళ్ళకి విశేషంగా పంచలోహాలతో కూడినటువంటి లక్ష్మీదేవి యంత్రాన్ని ఆ యొక్క ముత్తైదులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. దేవస్థానం కమిటీ సభ్యులు ఎంతో వైభవంగా దగ్గరుండి జరిపించారు. వచ్చినటువంటి ముత్తైదులందరికీ కూడా చీర, జాకెట్, పసుపు కుంకం అంతా కూడా అందిస్తూ భ్రమరా టౌన్షిప్ అధినేత గల్లా రామచంద్రరావు రాజకీయ ఎదుగుదలను ఓర్వలేని కొందరు గల్లా రామచంద్రరావుపై దుష్ప్రచారం చేస్తున్నాయని బీసీ సంఘ నేతలు, బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు, టీడీపీ నాయకులు సంజీవ అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నేతలు మాట్లాడుతూ గల్లా రామచంద్రరావు వ్యాపారాన్ని వ్యాపార పరంగానే చూడాలి తప్ప రాజకీయంగా చూడకూడదని హితవు పలికారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడుతున్న ఎమ్మెల్యే గల్లా మాధవికి సంబంధం లేని ఎక్కడో జరిగిన ఒక విషయాన్ని రాజకీయ కోణంలో చూస్తూ వారి పేరు ప్రఖ్యాతులు దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయడం హేయమైన చర్య అని బీసీ సంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవాలని చూస్తే బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నేతలు, ప్రజా సంఘ నేతలు, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. ఈ 2 నెలల్లో వ్యాపారం స్టార్ట్ చేయలేదండి. అసలు ఆ వెంచర్ కూడా దీనికి సంబంధం కాదు. మీరు ఇంకా లోతుకెళ్తే మీడియాలో కాబట్టి లిమిట్గా మాట్లాడాం. అక్కడ 7-8 ఎకరాల భూమి, 3 ఎకరాలు వీళ్ళు కొన్నారు. మిగిలిన భూమికి ఇంకా అడంగలు కూడా లేవు. అది ఇంకా అఫీషియల్ కాలేదు. ఆయనదని అంటానికి కూడా లేదు భూమి. ఆయన ఏదైతే నా పేరు నుండి తీసేయండి అని చెప్తున్నారో అది ఇంకా అప్డేటెడ్ కూడా, రికార్డు కూడా తయారు కాలేదు. ఏదో వాళ్ళకున్న గతంలో కొన్ని అంటే చిన్న విషయమైనా కూడా ఆ సమస్య పరిష్కారం అవ్వాలంటే పొలిటికల్ వాళ్ళని, పెద్దవాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే మా పరిష్కారం తొందరగా అవుతుందని చెప్పేసి వాస్తవంగా ఈ లావాదేవీకి ఆ వెంకట్రావు అనే ఆయనకి సంబంధం లేదు. వీళ్ళు భూమి కొంది చెల్లా రమేష్ గారు అనే ఆయన దగ్గర 60 ఎకరాలు కొనడానికి ఒప్పందం. వారికి భూమి ఇచ్చిన ఆయనలో ఈయన ఒక ఆయన. వాళ్ళిద్దరికి ఉన్నటువంటి ట్రాన్సాక్షన్ని ఎమ్మెల్యేల ద్వారా లింకు పెడితే నా సమస్య పరిష్కారం అయిద్దని చెప్పేసి దీన్ని హైలైట్ చేయటం. వ్యాపారంలో 15 సంవత్సరాల నుంచి ముందుకెళ్ళిపోతున్నారు. రాజకీయంలో 2 నెలల నుంచి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. ఉదయం 6 గంటల నుంచే మేడం గారు, ఉదయం 6 గంటల నుంచే మాధవి గారు రాత్రి 12 గంటల వరకు తిరుగుతున్నారు. జనాదరణ చూసి ఓరవలేక, మెయిన్ కారణం ఏంటంటే జనాదరణ చూసి ఓరవలేక వీళ్ళు పెత్తనం చేయాలి, వీళ్ళ మీద బుర్ర చల్లి పెత్తనం చేయాలనే ఉద్దేశంతో తప్ప ఇట్లాంటి ఉడతూపులకి భయపడేది లేదు. ఖబర్దార్, జాగ్రత్త. మేము హైకమాండ్కి కూడా సూచిస్తున్నాం, మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం తెచ్చుకోండి. ఆయన వ్యాపార శైలిలో, వ్యాపారంలో ముందుకెళ్తాడు తప్పితే రాజకీయంగా పట్టించుకునే పరిస్థితి కాదు. ఆయనకి అంత తీరిక లేదు. ఎందుకంటే మేడం గారు కూడా వ్యాపారాన్ని పక్కన పెట్టేసి ప్రజాసేవ చేయడానికి వచ్చారు. ఆ ప్రజాసేవలో విధంగానే ముందుకు సాగిపోతా ఉన్నారు. నాగార్జున సాగర్ కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో 26 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.70 అడుగుల నీటి మట్టం ఉంది. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ శాఖ అధికారులు హెచ్చరించారు. అరండల్పేటలోని అష్టలక్ష్మి అమ్మవారి దేవాలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా విశేష పూజలు జరిగాయి. వరలక్ష్మి వ్రతంతో పాటు కోటి కుంకుమార్చనలో మహిళా భక్తులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 2న ఆలయంలో పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు ప్రసాద్ తెలిపారు.
ఓం నారాయణే నమోస్తుతే. ముఖ్యంగా 4 శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలు, శ్రావణ పూర్ణిమ, శ్రావణ బహుళ అమావాస్య నాడు అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి. మరి ఇందులో భాగంగా 4వ శ్రావణ శుక్రవారం మరి ఎవరైతే పౌర్ణమి ముందు వ్రతం ఆచరించలేదో వారి చేత విధంగా వ్రతం చేయించబడుతుంది. అలాగే సామూహిక కోటి కుంకుమార్చన, అమ్మవారికి 1100 బంగారు పుష్పాలతో సహస్రనామ పూజ చేయిస్తున్నాము. ముఖ్యంగా శ్రావణ బహుళ అమావాస్య నాడు లక్షగాదుల పూజతో మరి ఈ సంవత్సరం శ్రావణ మాసం కోటి కుంకుమార్చన పూర్తి చేసుకుంటున్నాము. 2వ తారీఖు మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ఈ శ్రావణ మాసం పూర్తవుతుంది. భక్తులందరికీ శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు తెలియజేస్తున్నాము. పెదకాకని శివాలయంలో ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెదకాకని శివాలయంలో బ్రహ్మరాంబిక అమ్మవారికి కుంకుమార్చన మరియు లలితా పారాయణంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో ప్రసాద్ ఎమ్మెల్యే గల్లా మాధవికి స్వాగతం పలికారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఎల్ఆర్ కాలనీలో సీసీ రోడ్లు, డ్రైల నిర్మాణంకు ఎమ్మెల్యే నసీర్ భూమి పూజ చేశారు. నియోజకవర్గ ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో ప్రత్యేక ప్రణాళికతో పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. గుంటూరు నగరాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గుంటూరు నగరంలో అనేక శాంక్షన్స్ ఇప్పుడు జరుగుతూ ఉంది. ముఖ్యంగా అమృత్ 2.0కు సంబంధించినటువంటి నిధులు కూడా రాబోయేటువంటి రోజుల్లో ఈ గుంటూరు నగర కార్పొరేషన్కి రాబోతూ ఉన్నాయి. దాని ద్వారా మరింత ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తూ నగరంలో ఉన్నటువంటి ప్రజలు కూడా పూర్తిగా సహకరించాలి. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ముఖ్యంగా చిన్న చిన్న మెట్లు రోడ్డు మీద కట్టడం, అలాగే టౌన్ ప్లానింగ్ అధికారులు వచ్చి చెప్పినా కూడా స్పందించకపోవడం జరుగుతూ ఉంది. ఎవరి వీధిలో వాళ్ళు బాధ్యతగా తీసుకొని ఎక్కడ కూడా ఆక్యుపెన్సీ ఎక్కువ అంటే రోడ్ల మీదకి వచ్చి మెట్లు కట్టుకోవడం ఇట్లాంటివన్నీ చేయడం వల్ల రోడ్లు చిన్నయిపోయి ప్రజలు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని అధికారులు స్పందించకముందు ఎవరికి వాళ్ళు తమ పరిధిలో కట్టుకొని ప్రజలు సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. గత 5 ఏళ్లలో అంగన్వాడీల సమస్యల పట్ల సిఐటియు ఎందుకు పోరాడలేదని తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ నేతలు ప్రశ్నించారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ నాయకులు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు కూడా కాకుండానే సెప్టెంబర్ 17న అంగన్వాడీల సమస్యలపై ధర్నాలు చేస్తామని సిఐటియు ప్రకటించడం కరెక్ట్ కాదన్నారు. ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు జరపకుండా ఆందోళనలకు ఎలా సిద్ధమవుతారని కొల్లి లక్ష్మీ నరసింహ ప్రశ్నించారు. అవన్నీ పక్కన పెడితే ఇవాళ రోజున గవర్నమెంట్ వచ్చి పట్టుమని 100 రోజులు కూడా అవ్వలేదు. కానీ సిఐటి నాయకులు మేము నాణ్యమైన సరుకు ఇవ్వట్లేదు, ప్రభుత్వం కందిపప్పు ఇవ్వట్లేదు, రేషన్ సకాలంలో ఇవ్వట్లేదు, మేము సెప్టెంబర్ 17వ తారీఖున ప్రాజెక్టుల ముందు ధర్నాలు చేస్తాము, పీడీ ఆఫీసుల ముందు సమ్మెలు చేస్తామని చెప్పి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. దాన్ని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే నాణ్యమైన సరుకు ఇవ్వటం అనేది మాకు ఇష్టమే. కానీ వీళ్ళు ఈ నాయకులు, ఈ యూనియన్ ప్రతినిధులు ఎవరైనా సరే ప్రభుత్వంతో ఒకసారైనా చర్చలు జరిపారా? లేదు. ఇంకేమైనా కార్యక్రమాలు చేశారా? ఏమీ చేయకుండానే ప్రభుత్వం వచ్చి రాగానే మేము సమ్మెలు చేస్తాము, మేము రోడ్లు ఎక్కుతాము అని అంటే అది సమంజసం కాదని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. వనం మనం కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్లహరి మొక్కలు నాటారు. చెట్లను, అడవులను విచక్షణారహితంగా, బాధ్యతారాహిత్యంగా నరకటం వల్ల పర్యావరణంలో ప్రమాదకర మార్పులు చోటు చేసుకుంటున్నాయని, చెట్లు నరకటాన్ని నేరంగా, పాపంగా పరిగణించాలని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్లహరి అన్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్ తరాల వారికి అనారోగ్య సమాజాన్ని అందించిన పాపం మనకు తగులుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వనం మనం కార్యక్రమంలో భాగంగా శ్రీనివాసరావు తోటలోని అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద మొక్కలు నాటారు. ఏ దేశానికైనా వెన్నెముక యువతేనని, అడవులు, చెట్లు నరికివేతతో పర్యావరణంలో ఏర్పడ్డ సమతుల్యతను కాపాడుకునేందుకు యువత నడుం బిగించాలన్నారు. మొక్కల్ని ఎంపిక చేసుకునేటప్పుడు కూడా మంచి వాటిని ఎన్నిక చేసుకోవాలి. కోనోకార్పస్ లాంటివి ప్రకృతికి, నేలకి, మనిషి ఆరోగ్యానికి ప్రమాదకరమైనటువంటి కోనోకార్పస్ లాంటి మొక్కల్ని కాకుండా దేవతా వృక్షాలైనటువంటి ఉసిరి, వేప, రాగి, నేరేడు ఇలాంటి మొక్కల్ని కానీ మనం ఎంపిక చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ఉపాధ్యాయ స్కూల్స్ కానీ, కాలేజీలు కానివ్వండి, గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి, గవర్నమెంట్ భవనాలు కానివ్వండి, ఎక్కడైతే ఉన్నాయో
ప్రతి చోట కూడా ఈ మహోన్నత ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పిలుపునిచ్చారో సెప్టెంబర్ 5వ తేదీన టీడీపీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ పుట్టినరోజు సందర్భంగా డేగల యూత్ సునీల్ హనీఫ్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు జన్మదిన వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. గోరంట్లలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి ఆయనకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రగోప నాగేశ్వరరావు, గోరంట్ల మాజీ సర్పంచ్ ఎర్రంశెట్టి వేణుగోపాల్, బొకిసం శివరాం తదితరులు పాల్గొన్నారు. మా సోదర సమానులైనటువంటి శ్రీ డేగల ప్రభాకర్ గారి జన్మదినోత్సవం రేపు 5వ తారీఖు జరుగుతుంది. సెప్టెంబర్ 5 కనుక మిత్ర బృందం అంతా కలిసి ఇవాళ మన గోరంట్ల వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలు జరిపి ఈ వారోత్సవంలాగా ఆయన పుట్టినరోజు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభాకర్ గారి మిత్ర బృందం అంతా రావడం జరిగింది. వారు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ముందుగా జీవించి ఉండాలని, అదేవిధంగా రేపు 2వ తారీఖు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు కూడా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు మరి గోరంట్ల వెంకటేశ్వర స్వామిలో అన్న పేరు మీద ప్రత్యేక పూజా కార్యక్రమం జరిపించాం. అదేవిధంగా ఈ 7 రోజులు కూడా చర్చిలో, మసీదులో మరి పేదలకి అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా చిన్నపిల్లలకి పుస్తకాల కార్యక్రమం కూడా జరిగింది. డేగల ప్రభాకర్ గారి సహాయ సహకారులందరూ ఈరోజు మాకు ఎంతో అద్భుతంగా సహకరించారు అన్నయ్య వాళ్ళందరూ. అదేవిధంగా ఈ 7 రోజులు కూడా కార్యక్రమం మేము ఎంతో ఘనంగా జరపాలని నిర్ణయించుకున్నాము. అన్నయ్యల సహకారం మాకు ఇదే విధంగా ఉండాలి. ఈ నెల 21, 22వ తేదీలలో నాగ్పీర్ టీం వారు కళాశాలల్లోని వివిధ విభాగాల రికార్డులను, కళాశాలల్లో జరుగుతున్న విద్యాబోధన పద్ధతులు, అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను పరిశీలించారు. ఈ బృందం వారు విద్యార్థుల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యులతో సమావేశాలను నిర్వహించి కళాశాలల్లోని వసతులు, తరగతి గదులను పరిశీలించి వారు నివేదికను అందజేశారు. సదరు నివేదిక ప్రాతిపదికన నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ బెంగళూరు వారు చేబ్రోల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 2.62 CGPAతో B+ గ్రేడ్ను మంజూరు చేశారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి శ్రీదేవి, కళాశాల నాక్ కోఆర్డినేటర్ ఏ రామకృష్ణారావు తెలిపారు. ఈ హోదా 5 సంవత్సరాల పాటు కొనసాగుతుందని వారు తెలిపారు. వైసీపీ మాజీ మంత్రి విడుదల రజని ముఖ్య అనుచరులు మొండిపండ కుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పొగర్తి కృష్ణ ఆధ్వర్యంలో పలువురు వైసీపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా తన రాజకీయ జీవితం కొనసాగిందని, 2024 ఎన్నికల్లో వైసీపీకి పనిచేశానని చెప్పారు. వైసీపీ పార్టీలో తనకు గుర్తింపు లేకపోవడం, పార్టీ నాయకులు తనకు సముచిత స్థానం ఇవ్వకపోవడంతో వైసీపీ పార్టీకి, ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పోకర్తి వాసు, పెద్దింటి కోటేశ్వరరావుతో పాటు ఆయన అనుచరులు మూకుమ్మడిగా వైసీపీకి రాజీనామా చేశారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వారు వెల్లడించారు. నాకు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అందరం కలిసి పార్టీ కృషి చేశాము. కృషి చేసిన తర్వాత ఎలక్షన్ అయిపోయినాక మళ్ళీ ఇంతబడి నన్ను పిలవడం కానీ, మళ్ళీ సభకు రావడం కానీ, నాకు కబురు చేయడం కానీ లేదండి. వైసీపీ పార్టీలో నా పార్టీని వదిలి వచ్చిన దానికి నా తగ్గ సావధిస్తా అని చెప్పేసి విడుదల రజనీ గారు నన్ను చిన్నసూపు చూశారు. దాని సందర్భంగా ఇలా ప్రెస్ మీటింగ్ పెట్టుకొని నా కులాల, నా సంఘస్థుల్ని, నా బీసీ సంఘస్థుల్ని, నా ఎస్సీలని మేమందరం కూర్చొని ఇక్కడ మాట్లాడుకొని నేను పార్టీకి, వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. మా సంఘం తరఫున, ఎస్సీ కులం తరఫున, ముస్లిమ్స్ కులం తరఫున అందరం కలిసి కట్టుబాటుగా ఒక సభ ఏర్పాటు చేసుకుని ఇక్కడికి వచ్చామండి మేము అందరం కలిసి. ఆల్ పీపుల్స్ పార్టీ సమావేశం అరండల్పేటలో జరిగింది. సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. రాష్ట్రంలో నేరస్తులు ఎక్కువవుతున్నారని, శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని ఆల్ పీపుల్స్ పార్టీ జాతీయ అధ్యక్షులు ముత్యాలరావు ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఎన్నికల్లో తమ వంతుగా పోటీ చేస్తామని చెప్పారు. యువత రాజకీయాల్లోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన మంజులా సుబ్బారెడ్డిని అభినందించారు. రేపు స్థానిక సంస్థల్లో ఎక్కడైతే మేము పోటీ చేయాలనుకున్నామో వాటి భాగంగా ఈ కార్యక్రమంలో చర్చించి మా జిల్లా అధ్యక్షుల వారితో, మా
రాష్ట్ర అధ్యక్షులు మా నేషనల్ జాతీయ అధ్యక్షుడు బొమ్మసాని ముత్యాలరావు గారి ఆధ్వర్యంలో ఈ కమిటీలను కూడా నిర్మాణం పూరింపజేయబడుతున్నాము. కాబట్టి ఈ కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. మేము ఇప్పుడు ఉండే ప్రభుత్వానికి మొన్న రీసెంట్గా జరిగిన ఎలక్షన్లో అలయన్స్గా పోయినాము. అలయన్స్గా పార్టీ కార్యక్రమాలను మేము ఏదైతే చేస్తున్నారో వాళ్ళు చేసే కార్యక్రమం ప్రతిదాన్ని మేము ముందుకు తీసుకుపోవడానికి మా వంతు కృషి చేస్తున్నాం. కాబట్టి సో చాలామంది యువకులు వాళ్ళకి ఏదైనా జాబ్ ఆపర్చునిటీస్ కానీ లేకుంటే వాళ్ళకుండే విద్యాపరమైన ఏమన్నా సమస్యల పట్ల కానీ ఇలాంటి వాటి పరంగా నేను దానికి సంబంధించిన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళి అవి పరిష్కరించే విధంగా నేను ఈ పార్టీని సపోర్ట్ చేస్తాను. అంతేకాకుండా నాకు ఎంతో ఇష్టమైన ఫీల్డ్ వచ్చేసరికి ఫారెన్ ఎడ్యుకేషన్. నేను ఎంక్విజిట్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసి ఇప్పటికి 7 years అయింది. ఈ జిల్లాలో ఎవరైనా సరే ఫారెన్ కంట్రీస్కి వెళ్ళాలనుకుంటే నా వైపు నుంచి వాళ్ళకి టోఫిల్ కానీ ఐఎల్స్ కానీ ఇలాంటి ఎగ్జామ్స్కి నా తరపు నుంచి మా సంస్థ తరపు నుంచి మేమే సపోర్ట్ చేస్తాము. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.